ఎందుకు దేవుడు యెహోషువని వాక్యాన్ని పాటించమని చెప్తున్నాడు? వై గాడ్ ఈజ్ టెల్లింగ్ జోషువా టు ఫాలో ద కమాండ్మెంట్స్? ఎందుకు? ఇతను ఒక నాయకుడు, ఇతను గెలవాలి, జయించాలి. ఇతను జయించాలని అంటే దేవుని మాటని మనం పాటించాలి. ఇఫ్ యూ వాంట్ టు సీ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఒబే గాడ్స్ వర్డ్స్. దేవుని మాటకి నువ్వు లోబడితే నీ జీవితంలో నువ్వు జయమును చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని గురించి ఒక మాట ఉంది బైబిల్లో. ఏంటిదనంటే, దావీదు ఎక్కడెక్కడికైతే వెళ్ళాడో ఆ వెళ్ళిన చోటల్లా దావీదు యుద్ధాలన్నిటిలో గెలిచాడంట. దేర్ ఇస్ నో సింగిల్ వార్ ఇన్ విచ్ డేవిడ్ వాస్ డిఫీటెడ్. దావీదు ఓడిపోయిన ఒక్క యుద్ధమైనా లేదంట. ఉందా బైబిల్లో ఏమైనా? క్యాన్ యూ సీ, టెల్ మీ ఎనీ వార్ ఇన్ విచ్ డేవిడ్ వాస్ డిఫీటెడ్? నో. డేవిడ్ వాన్ ఇన్ ఎవ్రీ వార్. ప్రతి యుద్ధంలోనూ గెలిచాడు దావీదు ప్రతి యుద్ధంలోనూ గెలిచాడు. వాట్ ఈస్ ద సీక్రెట్? ఎందుకు గెలిచాడు? ఈరోజు మనం యుద్ధాలు చేస్తున్నామా, చేయట్లేదా? పోరాడుతున్నామా, పోరాడలేదా? మన యొక్క పరిస్థితిని బట్టి యుద్ధాలు చేస్తున్నాం. సాతానుతో యుద్ధాలు చేస్తున్నాం, కుటుంబ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో యుద్ధం చేస్తున్నాం, రోగాలతో యుద్ధం చేస్తున్నామా లేదా? ఆర్థిక ఇబ్బందులతో యుద్ధాలు చేస్తున్నాం, డబ్బు సమస్యతో, అప్పులతో యుద్ధాలు చేస్తున్నాం, సరి అయిన ఉద్యోగాలు లేకుండా యుద్ధాలు చేస్తున్నాం, సరి అయిన ఇల్లు లేకుండా యుద్ధాలు చేస్తున్నామా లేదా? దాని గురించి నేను చెప్పేది. దావీదు అన్ని యుద్ధాలలో గెలిచాడు. డేవిడ్ వాన్ ఇన్ ఆల్ ద బ్యాటిల్స్. వాట్ ఈస్ ద సీక్రెట్? మనం ఎందుకు గెలవలేకపోతున్నాం? దావీదు ఎందుకు గెలిచాడు? అన్ని యుద్ధాలలో అతను గెలిచాడు, అన్ని పోరాటాలలో దావీదు అంతా గెలిచాడంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అన్ని యుద్ధాలు గెలిచాడు. ఎందుకనంటే దావీదు దేవుని ఆజ్ఞలని పాటించాడు. డేవిడ్ వాన్ ఇన్ ఆల్ ద బ్యాటిల్స్ బికాస్ ద సీక్రెట్ ఈస్ హీ ఫాలోడ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆజ్ఞలని అన్నిటిని పాటించాడు దావీదు. అందువల్లనే దావీదు తన యుద్ధాలన్నింటిలో గెలిచాడు. నువ్వు దేవుని ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే, నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఈరోజు ఎందుకు మనం ఓడిపోతున్నామంటే దేవుని ఆజ్ఞల్ని మనం సరిగా పాటించట్లేదు. we are defeated today because we are not following God's word accordingly. దేవుని వాక్యాన్ని సరిగా మనం పాటించట్లేదు. దేవుడు చెప్పిన మాటల్ని సరిగా వినట్లేదు. కాబట్టి మనము ఓడిపోతున్నాం. ఈరోజు మనం గెలవట్లేదు ఈరోజు. హల్లెలూయా. అందుకే దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ నువ్వు గెలవాలని అంటే ధైర్యంగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను పాటించాలి.